మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ డెజర్ట్ ఏమన్నా ఉందంటే అది మిల్క్ బ్రెడ్ డెజర్టే. ఎప్పుడు మా వారు చేసేవాళ్ళు. ఈసారి నేను ట్రై చేశాను. మా వారు తిని నాకంటే చేసావన్నారు. ఏదేమైనా మన వంటని హస్బెండ్ పొగిడితే ఆ కిక్కే వేరబ్బా! చాలు చాలులే అక్క. బావ నిన్ను చూసుకుంటాడు. బావంటే నీకు చాలా ఇష్టం. అది మాకు గూడా తెలుసు. కాస్త ఈ రెసిపీ డీటెయిల్డ్ గా చెప్పారనుకోండి. మేము గూడా మా హస్బెండ్స్ కి చేసి పెట్టి మార్కులు కొట్టేస్తామంటారా? ఎంత మాట మీరు అడగడము నేను చెప్పకపోవడము. నా 30 మినిట్స్ లో చేసుకునే ఈ డెజర్ట్ ని 30 సెకండ్స్ లో చెప్పేస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టుకోండి. పాలు కాగే లోపు డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పాలు కాగాక అందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మరిగించుకోండి. ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలలో ఒక 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అది తీసుకొని వచ్చి ఈ పాలలో పోసేయండి. కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ వేసాక ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ పీసెస్ ని నేతిలో ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.